ఫోర్త్ ప్లేస్ వెళ్ళిపోయింది. ఐ థింక్ ఫస్ట్ లో ప్రేరణ అనే అమ్మాయి వస్తుంది. మేడం, నిన్న బిగ్ బాస్ బాస్ లో అర్జున్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఒకవేళ వైల్డ్ కార్డ్ గా వెళ్తే ఏ సీజన్ లో వెళ్తారు? మీరు నెక్స్ట్ సీజన్ లో వెళ్ళనని అన్నారు కదా, ఏ సీజన్ లో వెళ్దాం అనుకుంటున్నారు? అనుకుంటున్నాను అంటే నేను ప్రొడ్యూసర్ కాదండి, నేనే హోస్ట్ కాదు. వాళ్ళు పిలిస్తే చూద్దాం. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా నచ్చింది. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో. అది నాకు ఏ విధంగా మళ్ళీ చేయాలని లేదు అన్నట్టు లేదు. ఇంకోసారి వెళ్తే కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త టాస్క్లు ఉంటాయి, కొత్త గొడవలు ఉంటాయి, కొత్త ఎమోషన్స్ ఉంటాయి. సో ఇంకోసారి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎందుకు వెళ్ళను అన్నానంటే జస్ట్ ఫస్ట్ ఇయర్ అన్నసరే లోకల్ జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా నేను చేసుకున్నాను అనుకోండి, నువ్వు బయటనే ఉండమ్మా, ఇంకా ఇంటికి రాకు అనేస్తారు శ్రీపద. అట్లాంటి మెమోరీ ఇంకోటి వస్తాయి అనుకోవచ్చు కదా, ఎందుకు నెగిటివ్ గా అనుకుంటున్నారు? నెగిటివ్ కదా, అంతే కదా. ఏమైంది మీకు శ్రీపాల్ గారితో లోపల ఒక డేట్ అరేంజ్ చేశారు కదా, కానీ ఆ డేట్ అరేంజ్ చేసింది ఎప్పుడు అండి? ఎప్పుడో చేశారు. నా యానివర్సరీ రోజు ఏం చేయలేదు మేము, ఎందుకంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఇంకో యానివర్సరీ అయినా పాపం ఆయనతో ఉండాలి ఆ రోజు అనుకుంటున్నా. అంతే, నెగిటివ్ ఏం లేదు. అబ్బా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాగారు. నాకు దోశలో వద్దు అసలు. నేను ఇడ్లీ తింటాను నేను తేగా ఇడ్లీ తింటాను. నేను దోశలు వద్దు. నాకు దోశలు వద్దు, సీతాఫలం వద్దు, అండ్ బజ్జీలు వద్దండి. నేను డైట్ లో ఉన్నాను. నేను సాలెడ్లు ఇడ్లీలే తింటాను. మేడం చపాతి